హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్పై వాళ్ళ సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా అమెరికా ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హంకీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్న పేకమేడ త్వరలోనే కూలిపోతుందని ధ్వజమెత్తారు. అప్పటి వరకు భారత్ ఆయన జోలికి వెళ్ళకపోవడమే మంచిదని సూచించారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీతో మాట్లాడిన స్టీవ్ హంకీ భారత్పై ట్రంప్ విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. సుంకాలపై ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా అర్ధరహితం. ఇక్కడో విషయం చెప్పాలి. తనను తాను నాశనం చేసుకునే శత్రు జోలికి వెళ్ళకపోవడమే మంచిదనే నెపోలియన్ మాట ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని అనిపిస్తున్నది. భారత్ విషయానికి వస్తే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కొంతకాలంగా ఓపిక పట్టి ఎదురు చూడాలి. ఎందుకంటే ట్రంప్ పేకమేడ త్వరలోనే కూలిపోతుందని ఆ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువ అవుతుందని హాంకీ అంచనా వేశారు. టారిఫ్లపై ట్రంప్ విధానాలు చాలా వరస్ట్గా ఉన్నాయని దుయ్యబట్టారు. దీనివల్ల తమ ఆర్థిక వ్యవస్థకే నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై ట్రంప్ సుంకాలను 50% పెంచిన సంగతి మనకు తెలిసిందే. ఈ సుంకాల విషయం తేలే వరకు న్యూఢిల్లీతో వాణిజ్య చర్చలు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడి వాణిజ్య విధానాల మీద సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాల వల్ల అటు సొంత దేశంలోనేతో పాటు ఇతరత్ర దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే చైనా లాంటి దేశాలు, కెనడా, కొన్ని దేశాలు అయితే తీవ్రంగా ప్రతిస్పందిస్తూ భారీగా వాళ్ళు కూడా టారిఫ్లు విధిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో